తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా పెద్ద స్థాయిలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. వైసీపీ నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వైసీపీ నేతలు కూడా దీంట్లో ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడబోతున్నారు అనే అంశాన్ని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఇక్కడ వైసీపీ విష్ణు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. విష్ణు గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఇష్యూ గొడవ ఇంత పెద్దది అవుతుంది? శాంతియుతంగా నిరాహార పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగుదేశం గుండాలు, బోండా ఎమ్మెల్యే 100 మంది ఈరోజు వచ్చి టెంట్ పీకేసి, సోడా బుడ్లేసి, రాళ్ళేసి, కోడిగుడ్లేసి టెంట్ మొత్తం పీకేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఉన్నాయా? పర్మిషన్ పెట్టాం, ముందుగా పోలీసులకు తెలియజేశాం. మళ్ళీ 1 గంట ముందు చెప్పా నేను, ఇలాగ దౌర్జన్యం చేయబోతున్నారు, టెంట్ దగ్గర రాబోతున్నారు, గొడవ జరగబోతుందని పోలీసు అధికారులందరికీ చెప్పాం. అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు సామాన్యుల గొంతు నొక్కి లోకేష్ కానీ, గవర్నమెంట్ కానీ మేము అడిగింది ఏంటి, సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం. కానీ మీరు లోకేష్ని బూతులు తిడుతున్నారు అనేది అక్కడ తెలుగుదేశం నుంచి అసలు మైకే లేదు, ఇక్కడ ఎవడు మాట్లాడలా. శాంతియుతంగా ఉన్నారు. శాంతియుతంగా ఉంటే కావాలని ఈ రకంగా రాష్ట్రంలో పరిస్థితుల్ని మాట్లాడకూడదని గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.